అందరూ నమస్కారం. సియా గోయల్, చేతన్ చౌదరి వీళ్ళు కేతన్ అగర్వాల్ ఎంత ఘోరంగా చంపారని గత కొద్ది రోజు డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే సియా గోయల్ అండ్ చేతన్ చౌదరి ఆల్రెడీ మ్యారీడ్, పెళ్లి చేసేసుకున్నారు. వాస్తవానికి వాళ్ళు కనుక పెళ్లి కనుక చేసుకోకపోతే కేతన్ అగర్వాల్ చంపేవాళ్ళు కాదంట. 4 నెలలతో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇది ఎలా తెలిసింది? వీళ్ళ ఫోన్ నుంచి మొత్తం బ్యాకప్ తీస్తే అప్పుడు అందులో ఉన్నాయి వీళ్ళ ఫోటోలు అన్నీ ఉన్నాయి. సో ఈ కేతన్ దగ్గర పెళ్లి ఖర్చుల కోసం ఒక ₹1 కోటి డబ్బు తీసుకుంది. ఆ డబ్బు కూడా చేతనకిచ్చి నువ్వు బిజినెస్లో లాభం పొందు, ఈలోపు కేతన్ గారిని చంపేసి నేను కొన్నాళ్ళు ఇంట్లోనే ఉంటా, ఆ తర్వాత నిన్ను తీసుకెళ్ళి నేను చూపిస్తా, అప్పుడు పెళ్లి చేసుకున్నాను. బాబా ఏమన్నా దారుణమైన స్కెచ్ రా బాబు అసలు ఇది. అదేదో పెళ్లి చేసుకున్నాను వేరే ఉండని ఒక మాట చెప్తే అయిపోదును. ఆహా, కుటుంబ పరువు ముఖ్యం, బొక్కలో పరువు అనకూడదు. కానీ సియా వాళ్ళ అమ్మని కూడా తేడా ఉన్నారు రా బాబు అసలు. అదేమంటే వెనకేసుకొస్తున్నారు కూతురిని, ఒక మాట కూడా పాడినవ్వట్లేదు. ఇదంతా గమనించినటువంటి పాపం రాజా రఘువంశాల అమ్మ ఉంది కదా పాపం, ఉమా రఘువంశీ, ఆ సోనమ్మ కదా అక్కడ చంపింది, ఆ దుర్మార్గురాలు. ఆ సోనం ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ మీద బయట ఉంది. దెన్ ఇక ఈ విషయం ఆమె దాకా వెళ్ళింది. అప్పుడు ఆమె ఏమని తెలుసా, సోనం కానీ ఇక్కడ సియా కానీ ఇద్దరు ఒకే ఫార్మేట్లో చంపారు, ఇద్దరికి ఉరిశిక్ష పడాలి, అప్పుడే మగపిల్లలు పెళ్లి చూడడానికి ధైర్యంగా ఉంటారు, లేదంటే మగపిల్లలు పెళ్లి చూడడానికి భయపడుతున్నారని చెప్పేసాను. ఇంకోటి చెప్పను, ఇక్కడ నెట్లో ఏం వెతికింది తెలుసా, ఆడవాళ్ళు హత్య చేస్తే శిక్షలు ఏం పడతాయి, ఆడవాళ్ళు హత్య చేస్తే ఒకవేళ దొరికితే పోలీసులు కొడతారా, ఆడవాళ్ళు హత్య చేసి దొరికితే జైల్లో ఎక్కడ ఉంచుతారు, ఫుడ్ ఏం పెడతారు, ట్రీట్మెంట్ ఎలా ఉండేది మొత్తం చూసింది. అంటే దొరకను అనుకొని చంపుదాం అనుకుంది, ఒకవేళ దొరికితే ఏం చేస్తారని చెప్పేసి మొత్తం చెక్ చేసింది అంటే గూగుల్లో. ఇంకోటి చెప్పన, సోనం దొరికింది. ఎందుకు దొరికింది? అక్కడ వెపన్స్ వాడారు. సో మనం వెపన్స్ వాడొద్దు, అందుకని ఏం చేద్దాం, ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసేద్దాం. జూన్ 14వ తారీఖున క్లియర్గా అది మర్డర్ అటెంప్ట్ అని తెలిసిన పిచ్చోడు కేతన్ అగర్వాల్ అది మీద ఉంటే తోసానంటే నమ్మేశాడు, లేదా బతికేవాడు. ఆ నమ్మకమే కాస్త ఏమైంది, మరలా జూన్ 18వ తారీఖున మరల ఏడగా పట్టుకొచ్చారు. ఈసారి కొంచెం ఎత్తైన ప్రాంతం పట్టుకెళ్ళి అక్కడి నుంచి తోసేసింది. డౌట్ ఎలా వచ్చింది కేతన్ అగర్వాల్ ఫ్యామిలీ కంటే, ఏకంగా అతను పడిన ప్లేస్ ఇదంతా చూస్తే అంత అజాగ్రత్త కేతన్ ఉండడు, అండ్ కేతన్ ట్రెక్కింగ్లో స్పెషలిస్ట్. సో ఇది మర్డరే అని అనుకున్నారు. అండ్ సియా గోయల్ ఓవర్ యాక్షన్ చేస్తూ బాధపడుతుంటే పోస్ట్ మీద పోస్ట్, వీడియో మీద వీడియోలు పెట్టింది. సో అక్కడ దొరికేసింది. ఇక అప్పుడు క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు గుడియా ఏది వేసుకొని మొత్తం కప్పుకొని వీడు చేతన్ గారు కనిపించాడు. ఈ చేతన్కి సియాకి మధ్య కాల్స్ ఏకంగా 238 గంటలు నడిచాయి 6 నెలల కాలంలో. ఇంక ఇవన్నీ బట్టి ఇచ్చేసాయి. ఇప్పుడు ఈ చేతన్ గాడు వచ్చేసి సియాతో పాటు ఉండకుండా వెళ్ళిపోయాడు కదా. చివరిలో కేతన్ చంపాక ఏడకెళ్ళాడంటే ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ ఫ్రెండ్ కూడా అదుపులోకి తీసుకున్నాడు. వాడికి తెలిసే జరిగిందా తెలియకుండా ఎంత జరిగిందా అని చెప్పేసి. ఇక బాధాకరమైన విషయం, కేతన్ అగర్వాల్ వల్ల పాపం తాత అంట దీన్చంద ప్రేమచంద్, పాపం పెద్ద ఆయన ప్రేమచంద్ అగర్వాల్. ఈ కేతన్ అగర్వాల్ చనిపోయినప్పటి నుంచి కూడా పాపం డిప్రెషన్లో ఉన్నాడంట, బాధలు. ఆసుపత్రి అడ్మిట్ అయ్యాడు, బట్ చనిపోయాడు పాపం ఆయన. కేతన్ అగర్వాల్ ఫ్యామిలీకి దెబ్బ మీద దెబ్బ. ఇంట్లో పెళ్లి కావాల్సిన కేతన్ అగర్వాల్ చనిపోయాడు, అండ్ ఇప్పుడేమో ఇంట్లో ఉన్న పెద్ద ఆయన చనిపోయాడు. చాలా దారుణమండి. ఇవిడే నేను మరలా చెప్తున్నా, అమ్మాయిలు మీకు పుణ్యం ఉండింది, ఎవరైనా ప్రేమిస్తే వాడిని చేసుకోండి. లేదు అనుకోకుండా పెళ్లి చేశారు, మీరు చెప్పిన వినకుండా అంటే పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పండి, వాడు వదిలేస్తాడు తప్ప మేము వాడితో కూడా ఉంచుకోడు. లేదంటే పెళ్లికి ముందే చెప్పండి, ఎందుకు మీరు పెళ్లి చేసుకుంటారు ఇష్టం లేకుండా. లేదు తప్పదు అద్దె నిధులు అనుకుంటే మొగుడిని చంపొద్దు, ప్రశాంత్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, మగవాళ్ళని బతకనివ్వండి ప్లీజ్. సియా గోయల్ అండ్ ఈ చేతన్ చౌదరి ఇద్దరు కూడా లై డిటెక్టర్ టెస్ట్కి ఒప్పుకోవాలా, కోర్టు పర్మిషన్ ఇవ్వాలా. ఇక ఓన్లీ వీళ్ళ దగ్గర ఉన్న ఫోన్ల ద్వారా మొత్తం బయట తీయాలి. అందులో ఎమోజీస్తో ఎక్కువ కన్వర్జేషన్ ఉంది. ఎమోజీలు అన్నప్పుడు డీకోడ్ చేయాలి వాటిని. ఇప్పుడు ఆ డీకోడ్ చేస్తే తప్ప నిజాలు బయటిలో. సియా గోయల్ ఒక ఫోన్ ఉందంట దాచిపెట్టింది, ఆ ఫోన్ దొరికింది, దాన్ని కూడా ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపారు బ్యాకప్ తీయండి అని. సో ఓన్లీ ఈ చేతను సియా మధ్య కన్వర్జేషను. ఈ చేతన్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు, కేతన్ చంపిన తర్వాత ఆడికెళ్ళాడు చేతన్ ఆ ఫ్రెండ్. ఇక వీళ్ళ ద్వారా నిజాలు మొత్తం రాబట్టి వీళ్ళు చేసిన తప్పుని పోలీసులు నిరూపించి వీళ్ళకి ఉరిశిక్ష వేయించాలి. మొత్తం క్రాస్ చెక్ చూసి నాకు అనిపిస్తుంది కదా ఉరిశిక్ష పడేలాగా అనిపించట్లేదు ఇక్కడ. బట్
జీవితకైతే పడవచ్చు. మరి అవునన్నా కాదన్నా లాయర్లు వచ్చి అసలు కళ్ళింటిని బయటికి తేవాలని కోరుకుంటారు కదా. సీఏ తరఫు లాయర్లు అదే కదా చెప్పారు. ఈ మా క్లయింట్ చూసిన సాక్ష్యం ఏంటి అంటున్నాడు. ఈ చేతన్ అసలు నాకు సంబంధం లేదని ఇతను అంటాడు. చేతన్ అండ్ సియా ఇద్దరు లవర్స్, ఇద్దరు భార్యాభర్తలు. ఇప్పుడు ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకొని ఇద్దరు బయటపడడానికి ట్రై చేస్తున్నారు. బాబోయ్, ముడ్డి కింద 20 సంవత్సరాల వయసే కానీ మామూలు తెలివి కాదురా బాబు. సైకిల్ కూడా ఉండరు, అంత దారుణంగా ఉన్నారు వాళ్ళు.